ప్రతినిధులు దశల వారీగా దఫాల వారీగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము చాలా నీతివంతులము, మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, నరేంద్ర మోడీ గారు వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్ని కేసులు పెడుతున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూస్తున్నారు, నోటికి ఏది వస్తే అది. ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో కల్వకుంట్ల కుటుంబానికి మించినటువంటి వాళ్ళు దేశ రాజకీయాలలో ఎవరుండరు. ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అన్న సామెత ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వివరిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి కుమార్తెను, నా మీద కేసు ఎట్లా పెడతారు? అయితే అంతేకాదు, నేను ఒక మహిళను, నేను తెలంగాణ బిడ్డను, ఏదైనా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ మీరు అక్రమంగా ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండి అని తెలంగాణ సమాజం ఏమన్నా కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా? తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మీరు ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ ఆప్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చెయ్యండి ఆయన ఏమైనా తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణ ఆడబిడ్డలుగా ఏమైనా చెప్పారా? ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె చేసినటువంటి పని కారణంగా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పరువు తీశారు వీళ్ళు. ఢిల్లీ నడిబొడ్డున ఒక ముఖ్యమంత్రి కుమార్తె అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి దొడ్డదారిన డబ్బులు సంపాదించి ఈరోజు దర్యాప్తు సంస్థల ముందు తల దించుకుని వీధి మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు తెలంగాణ సమాజము, తెలంగాణ మహిళలు, తెలంగాణ ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. మా పరువు ఈ దేశంలో తీశారు. ఎందుకంటే దేశంలో నాకు తెలిసినంత వరకు లిక్కర్ వ్యాపారంలో ఒక రాజకీయ నాయకురాలిగా మరో పేరు ఎక్కడా నాకు కనిపించలేదు. వాళ్ళకు అలవాటు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని పూర్తిగా పెంచి పోషిస్తున్నది ప్రభుత్వ పరంగా. కేసీఆర్ బెల్టీ షాపులు పెట్టి 24 గంటలు 365 రోజులు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండు, ఏ టైం అంటే ఆ టైము అందుబాటులో ప్రజలకు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా అనారోగ్యానికి గురి చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు దోపిడీకి గురవుతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము మద్యాన్ని ప్రధాన ఆదాయంగా పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నది. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో అన్నా చెల్లెలిద్దరు కూడా అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్ర చేశారు. అది విఫలమైంది కాబట్టి కేసులు పెడుతున్నారు, ఈడీలను పంపిస్తున్నారు.
అంతేకాదు నేను మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నని చెప్పి నాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? మొదటి 5 సంవత్సరాలు తెలంగాణలో అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్ గారు, వారి పార్టీ ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసినటువంటి మీకు మహిళా రిజర్వేషన్ గురించి అడిగే నైతిక హక్కు ఉందా? మీ ఇంటి పక్షము, మీ మిత్రపక్షము, మీ ప్రాణ స్నేహితులైనటువంటి మజ్లిస్ పార్టీ ముందు ఒప్పించారా మీరు? మీకు మిత్రపక్షంగా ఈరోజు మీ కంటి వెలుగు పిలిచారు కొంతమందిని, మీరు కలిసి వచ్చారు. ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కదా అడ్డుకున్నది. ఏ రకంగా పార్లమెంటులో మాట్లాడారో సమాజ్వాదీ పార్టీ ఒక్కసారి చరిత్ర తీసి చూడగండి. మీరు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నారు, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. అప్పుడెందుకు అడగలేదు? అప్పుడెందుకు చేయలేదు? ఈరోజు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మహిళా రిజర్వేషన్ యొక్క ఆందోళన పేరుతో ఈరోజు ఒక కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపింది. సానుభూతి కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఎన్నడూ లేనిది మద్యం కేసు ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ జ్ఞాపకం వచ్చింది వాళ్ళకు. రాజ్యసభలో ఒక్కరిని కూడా మహిళా ఎంపీని పంపనటువంటి మీరు మహిళ యొక్క రిజర్వేషన్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరు శాసన మండలిలో ఎంతమంది మహిళలకు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మహిళా మంత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళా రాష్ట్రపతిని గిరిజన సామాజిక వర్గం నుంచి మహిళా రాష్ట్రపతిని ప్రతిపాదించి ఈరోజు గెలిపించాము. మేము ఆర్థిక శాఖ మంత్రిగా ఒక ఆడబిడ్డని ఈరోజు, ఒక తెలుగు ఆడబిడ్డను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారిని నియమించారు. గతంలో విదేశాంగ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు బాధ్యతలు అప్పగించింది. అత్యధికమైనటువంటి మహిళా ఎంపీలు, అత్యధికమైనటువంటి మహిళా శాసనసభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.
ఏకాభిప్రాయం వస్తే తప్పకుండా మహిళల యొక్క హక్కులు కాపాడాలనేదే మా అభిప్రాయం. ఈడీని ఇంటికి రమ్మని కోరారన్నారు. ఒకసారి వెళ్ళారు కదా ఇంటికి, సిబిఐ వెళ్ళింది కదా. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టము, సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా ఈ దేశంలో? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించండి. మా ఇంటికి వచ్చి అడగండి. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు మీరు డేట్ అడిగితే, మీరు మార్పు అడిగితే దర్యాప్తు తేదీ ఒప్పుకున్నారు. ఈరోజు కూడా ఒప్పుకున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి. అది మాకు సంబంధం ఉండదు. ఎప్పుడు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరి దర్యాప్తు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం డైలీ వైజ్ మానిటరింగ్ ఉండదు. మాకు చాలా వేరే పనులున్నాయి. దేశం గురించి పనిచేయాల్సిన పనులున్నాయి. ఈ కల్వకుంట్ల కుటుంబం మద్యం కేసులో ఇరుక్కున్నదా లేదా? మద్యం కేసులో ఇరుక్కున్నప్పుడు సిబిఐ ఇంటికి వెళ్ళిందా, ఈడీ ఇంటికి వెళ్ళిందా, ఆఫీస్కి పిలిచారా, ఇంటికి పిలిచారా, లేక లిక్కర్ వ్యాపారం చేస్తుందా, లేకపోతే మహిళా రిజర్వేషన్స్ మీద ఆందోళన చేస్తుందా? ఇది భారతీయ జనతా పార్టీ లేక ప్రధానమంత్రికి సంబంధించిన విషయం కాదు. ఇది అది మీకు సంబంధించిన విషయము, దర్యాప్తు సంస్థలకు సంబంధించిన విషయం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నటువంటి సంపాదన సరిపోదని, ఉన్నటువంటి వ్యాపారాలు సరిపోవని, ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో కూడా వ్యాపారాలు చేయాలని చెప్పి తెలంగాణ సమాజం ఏమైనా చెప్పిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు నా మీద కేసులు పెట్టారు, ఓ తెలంగాణ ప్రజలారా మనకు అన్యాయం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలు ఎవరన్నా మీరు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఆప్ ప్రభుత్వంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేయాలని తెలంగాణ ప్రజలేమన్నా కోరారా? లేక ఈ లిక్కర్ వ్యాపారంలో మీరు సంపాదించినటువంటి డబ్బు తెలంగాణ సమాజానికి ఏమైనా ఇచ్చారా? మీ అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎందుకు లింకు పెడతా ఉన్నారు? మీ అక్రమ వ్యాపారానికి మహిళా సమాజానికి ఏ రకంగా లింకు పెడతా ఉన్నారు? మహిళలు చీదరించుకునే విధంగా అక్రమ మద్యం వ్యాపారం చేసింది మీరు, మీ కుటుంబం. ఇంకా మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వ్యాపారం తెలంగాణ ప్రజల కోసమో మహిళల కోసం చేశారా మీరు? ఒకటే నేను అడుగుతా ఉన్నాను, మీరు నీతివంతులైతే, మీరు అక్రమ మద్యం వ్యాపారం చేయనట్లయితే, ఈ యొక్క అక్రమ మద్యం వ్యాపారంలో అక్రమంగా డబ్బులు సంపాదించనట్లయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు మీరు లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు? ఒక జవాబు చెప్పండి. ముందు ఒక్క జవాబు చెప్పండి. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరు ఒక్కరే ఎందుకు చేశారు? మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎందుకు చేశారు? ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాంగ్ అంతా కూడా ఎందుకు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు? ఇది వాస్తవం కాదా?
నిరూపించాలా? అయినా కూడా ప్రభుత్వానికో ప్రధానమంత్రికో మిమ్మల్ని టార్గెట్ చేయాల్సినంత గొప్ప వాళ్ళు మీరేం కాదు. మీరొచ్చి ఇరుక్కున్నారు ఇక్కడ, మీరొచ్చి తప్పి పని చేశారు ఇక్కడ, మీరొచ్చి అక్రమ వ్యాపారం చేశారు ఇక్కడ, మీరొచ్చి మద్యం వ్యాపారం చేశారు ఇక్కడ, మీరొచ్చి డబ్బులు సంపాదించుకున్నారు అక్రమంగా. మీరొచ్చి ఇక్కడ సెల్ ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు. మీరు దానికి నరేంద్ర మోడీ గారు తప్ప, మీరు ఆ వ్యాపారం చేసింది మీరు, ఇతర మూటాతో కలిసింది మీరు, చర్చలు జరిపింది మీరు, ప్రతిపాదనలు చేసింది మీరు, వ్యాపారం చేసింది మీరు, డబ్బులు సంపాదించింది మీరు, ఫోన్లు ధ్వంసం చేసింది మీరు. దాని మీద దర్యాప్తు చేస్తే నరేంద్ర మోడీ గారి తప్పు. ఇన్ని సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.